వేదిక మీద ఉన్న పెద్దలకు, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి నా రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనంతో ఉన్న నా గౌడ సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు బాల్సాని లక్ష్మీనారాయణ గారు మాజీ శాసన మండలి సభ్యులు నన్ను మహేష్ నన్ను కలిసినప్పుడు ఇక్కడ గౌడులకు సంబంధించి ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవాలి అనే ఆలోచన చెప్పగానే తప్పకుండా ఈరోజు రాష్ట్రంలో కులదైవమైన రేణుకా ఎల్లవ్వ తల్లి ఆశీర్వచనంతో ప్రభుత్వంలో ఉన్నాం. తప్పకుండా ఇక్కడ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా పూర్తి చేసుకుందాం అనేటువంటి విశ్వాసాన్ని ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మరొకసారి మీ అందరికీ విశ్వాసం ఇస్తా ఉన్నాం. ఈరోజు పెద్దలు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి కేక స్వయంగా ఆర్థిక శాఖ మాత్యులు, అదేవిధంగా కుబేరుడి కటాక్షం నిండుగా ఉండి భూములకు సంబంధించిన అధిపతి రెవెన్యూ శాఖ మాత్యులు, గృహ నిర్మాణ శాఖ మాత్యులు, రాష్ట్ర కాంగ్రెస్ కు అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా వదినే శాసనసభ్యురాలు రామ్దాస్ గారు, పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు, నాయుడు సత్యం గారు, తిరుమల వకీల్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా అశోక్ గౌడ్ గారు, మిగతా ఇక్కడ వేదిక మీద పెద్దలు మీ అందరూ. నేను అన్న వీళ్ళందరి కంట్రిబ్యూషన్ ఎందుకయ్యా, తప్పకుండా ప్రభుత్వం మన సంక్షేమం కొరకు ఆలోచిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం మీరు సహకారం లేకుండా చేయగలుగుతాం అంటే అన్న వాళ్ళకు కూడా తృప్తి ఉండాలి. 516 రూపాయల నుంచి ఎవరైనా ఎక్కువిస్తే తీసుకుందాం అన్నాడు. ఓకే, పర్వాలేదు. కానీ ఒక మాట మళ్ళా రాంగ కూడా కార్ల వీళ్ళిద్దరి దగ్గర మాట తీసుకున్నాం. ఇక్కడికి రాని తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పినాం. వారికి ఇలా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రావడం వల్ల ఇక్కడికి రాలేకపోయినరు. అదేవిధంగా ఖమ్మంకు సంబంధించి మరి 3 పార్లమెంటు సభ్యులు, 1 లోక్సభ సభ్యుడు, 2 రాజ్యసభ సభ్యులు, రఘురామరెడ్డి గారిని, రేణుకా చౌదరి గారిని, రవిచంద్ర గారిని, వాళ్ళు ఒక 50 లక్షలు, పెద్దన్న 50 లక్షలు, ఎన్నైనా 2 కోట్లు. అదేవిధంగా 2 కోట్లకు ఇంకొక 1 కోటి ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి జిల్లాకు సంబంధించి అన్నొకటి, 3 కోట్లు 50 లక్షలు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న ఎమ్మెల్సీగా నేను ఇద్దరం. ఎందుకంటే కంట్రిబ్యూషన్ మన తక్కువ ఉంటే ఎక్కువ ఉంటే వాళ్ళందరూ ఉంటే ప్రేమ గట్టిగా బేస్ కట్టుకుంటుంది. అన్న మాది, మిగతా ఎంత అవసరం పడుతుంది అంతా దానికి సంబంధించి సమకూర్చే బాధ్యత మాది. ఆ విధంగా ఈ భవనం పూర్తి చేసుకొని ఈరోజు ఖమ్మం జిల్లాల ఆదర్శంగా తెలంగాణకు ఉండేటువంటి ప్రయత్నం చేయాలని సందర్భంగా కోరుతోన్నా. ఇప్పటికే రాష్ట్రంలో ఆనాడు పూర్వీకులు మరి హిమాయత్ నగర్ లో కొంత స్థల సేకరణ చేసి ఇలా వాళ్ళ ఫోటోలు గౌడ హాస్టల్లో పోతే కనబడతా ఉంటాయి. అదేవిధంగా మరి హ్యాబిట్స్కి పోతే రెడ్డి హాస్టల్ ఉంటుంది, పెరక హాస్టల్ ఉంటుంది, అదేవిధంగా కమ్మ హాస్టల్, అనేక హాస్టల్ ఉంటాయి. ఎందుకంటే ఆనాడు రాష్ట్ర రాజధాని కేంద్రంగా జిల్లాల నుంచి వచ్చే పిల్లలు చదువుకుంటే బాగా ఇతరని చాలా దూరదృష్టితోటి ఆనాడు హాస్టల్ కట్టారు. ఇలా జిల్లా కేంద్రాలు కూడా ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు ఇక్కడ వీలుగా ఉండి చదువుకోవాలని ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు దాదాపు 6 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో నెంబర్ 2గా హైదరాబాద్ తర్వాత ఒక గౌడ హాస్టల్ నిర్మించిన ఊరి దగ్గర 1 రూపాయి తీసుకోకుండా అనే మాట మనం చేస్తున్నా. దాని తర్వాత గౌడ పెద్దలు కొంతమంది లక్ష్మణ్ గౌడ్ గారు, భిక్షమయ్య తదితరులందరూ కలిసి ఇలా యాదగిరి గుట్ట దగ్గర దాదాపు 60 రూములతో ఒకటి గౌడ భవన్ ట్రస్ట్ కట్టినారు. దాని తర్వాత తెలంగాణలో ఉన్న అందరి సహకారంతో వేములవాడలో ఇటీవల 45 రూములతోటి ఒక బ్యూటిఫుల్, మీరు ఎప్పుడైనా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనకు వస్తే ఒక మంచి సత్రం కడతా ఉన్నారు. జోగులమ్మ దగ్గర కూడా స్థల సేకరణ జరిగింది, కొనవేలి దగ్గర కూడా జరిగింది, భద్రాచలంలో కూడా మరి రామాలయం దగ్గర కూడా ఒక సత్రాలు కట్టినట్టయితే ఆనాడు వాసవి నిత్యన్న సత్రాల్లాగా ఇందుకు సంబంధించినటువంటి పెద్దలు కొంతమంది ఈ సంఘాల భవనాలకు సంబంధించిన కొద్దిగా చొరవ తీసుకొని కడతా ఉన్నారు. నేను ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా కోరుతా ఉన్నా, మీరు కుల వృత్తిపరంగా చేసేవాళ్ళు చేయండి, కానీ పిల్లలందరినీ కూడా చదువుకు సంబంధించి ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో చదువే అన్నిటికీ పరిష్కారం, జ్ఞానమే అన్నిటికీ మార్గదర్శకత్వం అనేటువంటి మాత్రం మర్చిపోకండి దయచేసి. ఎన్ని వృత్తులు కుల వృత్తులకు నామోషి పడద్దు. అందుకే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో
తాటి చెట్లు ఎక్కే వాళ్లకు రక్షణ ఉండాలని కాటమీయ రక్షణ కిట్లను పంపిణీ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తున్నారు. ఇలా వర్షాకాలం పడుతుంది, వన సంరక్షణ పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చెట్లు పెడతా ఉన్నాం, అవి నిష్ప్రయోజనం అవుతా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తిరిగి ఆదాయాన్ని ఇచ్చే తాటి ఈత చెట్లు, ఖర్జూర చెట్లు పెట్టమనగానే ఆనాడు ఆదేశిస్తే ఈ సీజన్ లో పెట్టడానికి తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఈత మొక్కలు, 5 లక్షల తాటి మొక్కలు రెడీగా ఉన్నాయి. నేను సంఘాలను కోరుతా ఉన్నా, ఏ ఊర్లే వాళ్ళు ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా కాలువ గట్లను రోడెంబడో తాటి ఈత చెట్లను పెట్టడమే కాదు, పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇలా తెలంగాణ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఒక కుల సర్వే జరిగింది. ఈరోజు బీసీలుగా ఈరోజు మనకు సంబంధించిన ఒక ఐక్యత అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలుగా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయానికి ఒక స్ఫూర్తిగా ముందుకు పోతా ఉంది. కులగణన జరిగేటప్పుడు కులగణన ఎందుకు అన్నారు? కులగణన జరిగిన తర్వాత వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 బలైన వర్గాలకు ఇవ్వాల్సి వచ్చింది. ఇవాళ కూడా సామాజిక న్యాయం పేరు మీద కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమవుతుందని నిన్నటి మంత్రివర్గ విస్తరణ కూడా అందరికి కూడా ఒక అవకాశం ఇచ్చినది. నేను అందుకే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే అటువంటి ఏ పార్టీ సామాజిక న్యాయానికి నిదర్శనం కాదు. అందుకే ఇవాళ మిమ్మల్ని అందరినీ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారిని పిసిసి కొద్దిగా ఆగలేవా తినకపోతే బతకరా. కాంగ్రెస్ పార్టీ ఈరోజు సామాజిక న్యాయానికి నిదర్శనం అనడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అయితే పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, నేను 12 మంది కేబినెట్ మంత్రుల ఒక గీతా